దీపిక సందీప్ వంగ స్పిరిట్ వివాదం జరిగి ఏడాది కావస్తున్న ఈ టాపిక్ ఇంకా చల్లారడం లేదు. రెమ్యూనరేషన్ భారీగా పెంచేయడం, రూల్స్ భరించలేక స్పిరిట్లో దీపికను తప్పించారంటూ వచ్చిన వార్తలన్నీ నిజాలే. ఇందులో గాసిప్ ఏదీ లేదని నిర్మాతే ఓపెన్ అయ్యాడు. ఇంతకీ దీపిక ఎలాంటి రూల్స్ పెట్టింది? వాచ్ ది స్టోరీ. యానిమల్ తర్వాత సందీప్ ప్రభాస్ తో స్పిరిట్ అనౌన్స్ చేశాడు. ముందుగా తృప్తి డిమ్రిని అనుకున్నా, ఆల్రెడీ యానిమల్ చేశాం కదా, వెంటనే రిపీట్ అంటే బాగోదేమో అనుకున్నాడు సందీప్. క్యారెక్టర్కు దీపిక పర్ఫెక్ట్ అవుతుందని ఆమెను సంప్రదించాడు. దాదాపు ఏడాది పాటు ఈ కథతో దీపిక ట్రావెల్ చేసింది. దీపిక స్పిరిట్ ను రిజెక్ట్ చేసిందా, లేదంటే మేకర్సే దీపికను తప్పించారా అన్న సంగతి పక్కన పెడితే, తృప్తిని హీరోయిన్ గా తీసుకోవడంతో రకరకాల కామెంట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. బోల్డ్ సీన్స్ చాలా ఉన్నాయని, దీపిక అందుకే స్పిరిట్ ఆఫర్ను రిజెక్ట్ చేసింది అంటూ ఆమె పిఆర్ టీం ప్రచారం చేసిందంటూ సందీప్ ఫైర్ అయ్యాడు. దీపిక పేరెత్తకుండా ఓ టాప్ హీరోయిన్ పిఆర్ టీం తన స్టోరీని లీక్ చేసే ప్రయత్నం చేస్తోంది అంటూ డర్టీ పిఆర్ గేమ్స్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఎక్స్ వేదికగా సందీప్ పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. స్పిరిట్ కథ విని క్యారెక్టరైజేషన్ బాగుందని సైన్ చేశాక బోల్డ్ సీన్స్ చేయనని దీపిక తప్పుకుందంటూ ఆమె పిఆర్ టీం చేసిన ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది. రెమ్యూనరేషన్ పెంచేయడం, ఆమె పెట్టిన రూల్స్ భరించలేక ఓవర్ బడ్జెట్ లెక్కలతో వద్దనుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన ప్రణయ్ రెడ్డి తెలిపారు. కల్కి 2లో దీపిక నటించడం లేదని వైజయంతి మూవీ మేకర్స్ పోస్ట్ పెట్టింది. చాలా విషయాలు పరిశీలించిన తర్వాత తమ భాగస్వామ్యం నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నాం. పార్ట్ 1 కోసం ప్రయాణించినప్పటికీ తమ మధ్య భాగస్వామ్యం సరిగ్గా కుదరలేదు. ఇలాంటి భారీ సినిమాలకు కమిట్మెంట్ చాలా అవసరమంటూ నిర్మాత పోస్ట్ చూస్తూ ఉంటే పార్ట్ 1లో దీపిక చాలా ఇబ్బందులు పెట్టిందని అర్థమైంది. సందీప్ వంగా బ్రదర్ ప్రణయ్ రెడ్డి రీసెంట్ గా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీపికను స్పిరిట్ లో వద్దనుకోవడానికి రీజన్ ఏంటో తెలిపాడు. ఏడాది నుంచి స్పిరిట్ ప్రాజెక్ట్ తో దీపిక ట్రావెల్ అయిందని, మధ్యలో 2 సినిమాలు హిట్ కావడంతో రెమ్యూనరేషన్ పెంచేసిందని అన్నారు. ఆమె అడిగినంత ఇవ్వడానికి బడ్జెట్ లెక్కలు సహకరించకపోవడంతో తృప్తి డిమ్రిని తీసుకున్నామని తెలిపారు. సందీప్ చిరంజీవికి అభిమాని కావడంతో స్పిరిట్ లో చిరంజీవి గెస్ట్ అపీరెన్స్ అంటూ వస్తున్న వార్తను కూడా ఖండించాడు నిర్మాత. కొరియన్ యాక్టర్ డాన్ లీ సినిమాలో నటిస్తున్న న్యూస్ లో నిజం లేదని తేల్చేశారు. ఇప్పటికే 50% షూటింగ్ పూర్తి చేసుకున్న స్పిరిట్ 2027 మార్చి 5న రిలీజ్ అవుతోంది.